సో కేసీఆర్ భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి అడ్డంకులు చేస్తున్నాడు. ఏమని? జగిత్యాల్లో ఇన్ని రోజులు లేనటువంటి పనులు ఇప్పుడు చకచక అవుతున్నాయి. కేసీఆర్ భారీ బహిరంగ సభ 20వ తారీఖు ఉందంటే రాత్రికి రాత్రి రోడ్లు వలగొట్టిరట. మొత్తం కేసీఆర్ ఎక్కడైతే సభ పెడుతున్నాడో ఆ కేసీఆర్ సభ పెడుతున్నటువంటి ముందు రోడ్డు ఉంటుంది కదా, ఆ సభా ప్రాంగణంలోకి పోవడానికి రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డుని మొత్తం కూడా పలగొట్టిరట. ఆ రోడ్డుని మొత్తం తవ్విరట. రోడ్ ఎందుకు తవ్విరు ఏం కథ అంటే, ఈ రోడ్డు మొత్తం ఓల్డ్ రోడ్డు, ఇప్పుడు కొత్తగా రోడ్ వేస్తాం, ఈ రోడ్డు మొత్తం చెడిపోయింది, పొక్కలు పడ్డాయి, ఈ రోడ్డుని ఇప్పుడు మంచిగా వేస్తాం, ఈ రోడ్డుకి కెనాలి కాలువ ఉన్నది, కాలువ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్రిడ్జ్ కడతాం, ఇప్పుడు ఈ రోడ్లు బాగు చేస్తామని చెప్పి కేసీఆర్ సభ ఉన్నటువంటి టైంలోనే రోడ్డు పనులు చేస్తున్నారు. అంటే కేసీఆర్ అంటే భయం. రేవంత్ అన్నేమో కాళేశ్వరానికి ఎప్పుడు 20వ తారీఖే పోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగానే మేడిగడ్డ పోవాలంటే కేసీఆర్ సభ అయిపోయినాక కూడా పోవచ్చు కదా, లేకపోతే ఇయాలనో లేకపోతే నిన్ననే పోవచ్చు కదా, పోలే. 20వ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభ, రేవంత్ రెడ్డి కాటారంలో సభ. అంటే జనాలు మొత్తం కేసీఆర్ దిక్కు డైవర్ట్ అవుతారు, కేసీఆర్ చెప్పినటువంటి మాటలే వింటారు కాబట్టి కేసీఆర్ సభను డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ అదే. డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుండే రేవంత్ రెడ్డి.